హాయ్ గైస్, బిగ్ బాస్లో ఎంట్రీస్ అయితే మొదలైపోయాయి. షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరెవరు లోపలికి వెళ్ళారో ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్తో 100% వీడియో మొత్తం చూడండి. ఎవరెవరు లోపలికి వెళ్ళారు, ఏం జరుగుతుంది, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామని డిసైడ్ అయిపోయా. ఓకే, సో కామనర్స్లో ఎవరు వెళ్ళారు, సెలబ్రిటీస్లో ఎవరు వెళ్ళారు, మనం అనుకున్న వాళ్ళు వెళ్ళారా, అనుకోకుండా ఇంకెవరైనా వెళ్ళారా, కొత్త ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయా, లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు, ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో మనం ఇన్ని రోజుల నుంచి చూసిన అగ్ని పరీక్ష చివరి దశకు వచ్చేసింది, నిన్న అయిపోయింది కదా. సో ఈరోజు అగ్ని పరీక్షలోంచి మీరు అనుకున్నట్టు, నేను అనుకున్నట్టు, శ్రీముఖి చెప్పినట్టు 5 కాదు 6 అయితే లోపలికి వెళ్ళారు. ఇందులో ఒకరిద్దరికి అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఎవరు వెళ్ళారు, ఎవరు వెళ్ళలేదు. సో ఫస్ట్ అందరికీ తెలిసిన పేర్లు ఏంటి, మనం అనుకున్న పేర్లు అందరూ వెళ్ళిపోయారు, బట్ ఒక్కరిద్దరు మాత్రం కొన్ని మార్పులు అయితే జరిగినాయి. అదేంటనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ప్రియా శెట్టి అయితే లోపలికి వెళ్ళిపోయింది. ప్రియా చాలా బాగా యాక్టివ్గా గేమ్స్ ఆడింది, 100% బాగా మాట్లాడింది. మొదటి రోజు మాట్లాడినప్పుడు మనకు శ్రీముఖితో బబ్లీగా బాగా మాట్లాడి, తర్వాత తన స్థాయి ఏంటి, తన వర్క్ ఏంటి, ఎలా చేస్తుంది, ఎలా ఆడుతుంది అనేది చాలామంది చూపించేసి ప్రియా శెట్టి అయితే లోపలికి వెళ్ళిపోయింది. రైట్, నెక్స్ట్ వచ్చేసి పవన్ ద్వయం అంటే దేవాన్ పవన్ అండ్ మన పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా లోపలికి వెళ్ళారు. ఇందులోంచి ఒకరిని మైనస్ చేసి నాగాన్ని పంపిస్తారేమో అని జనాలు అనుకున్నారు, చాలామంది ఊహించారు, కానీ తననైతే పంపించలేదు. మోస్ట్లీ దీనిలో ఒక ట్విస్ట్ ఉందని కూడా చెప్తున్నారు. ఆ ట్విస్ట్ ఏంటనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో డెమన్ పవన్ కూడా లోపలికి వెళ్ళిపోయాడు అండ్ మన పవన్ కళ్యాణ్, సోల్జర్ పవన్ కళ్యాణ్ కూడా లోపలికి వెళ్ళిపోయాడు. బికాజ్ సోల్జర్ పవన్ కళ్యాణ్ గేమ్ అంతా బాగానే ఆడాడు. నేను ముందుగా చాలాసార్లు చెప్పాను మీకు, సోల్జర్ అంటే ఒక ఎడ్జ్ అయితే ఉంటుంది. నిన్న మనకు లాస్ట్ ఫైనల్ ఎపిసోడ్లో కూడా తను కళ్ళనీళ్ళు తీసుకున్నాడు, ఇలా జరిగేది అంటే చాలా ప్రెస్టీజియస్ తీసుకున్నాడు మన సోల్జర్ పవన్ కళ్యాణ్. చిన్నప్పటి నుంచి మన హీరో కావాలనుకున్నాడు, యాక్టర్ కావాలనుకున్నాడు, చాలా ప్రయత్నాలు చేశాడు. అయిష్టంగానే మనకు అందులో జాయిన్ అయ్యాడు, ఆర్మీలో జాయిన్ అయ్యాడు. బట్ తన జీవితాశయం యాక్టర్ కావాలని చెప్పేసి తను వచ్చేసాడు, అంత డెడికేటెడ్గా వర్క్ చేశాడు. సో సోల్జర్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఇన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మన మర్యాద మనీష్ క్యారెక్టర్ కనుక మనం చూసుకుంటే మొదట్లో 2-3 రోజులు అంటే ఫస్ట్ రోజు చాలా బాగా లాజికల్గా మాట్లాడాడు. బికాజ్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్, ప్రతిదాన్ని స్టాటిస్టికల్గా డేటా తీసుకొని బిజినెస్ చేయడం అలవాటు. ఫోర్బ్స్ 30 అండర్ 30లో ఉన్నాడు కనుక తాను బిజినెస్ అనలిస్ట్. ప్రతిదాన్ని బిజినెస్ యాంగిల్ లాగా లాభం నష్టం అనేది చూసి మొదట్లో తన స్ట్రాటజీస్తో దెబ్బతిన్నాడు, ఎల్లో కార్డు తీసుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ ఒక గేమ్లో బ్యాక్ వచ్చేసి ఎల్లో కార్డు కూడా రిటర్న్ ఇచ్చేసి తర్వాత ఫైనల్ 2-3 డేస్ మాత్రం దుమ్ము దులిపేసిన ఆట ఆడి ఫైనల్ టాస్క్లో కూడా తనే గెలిచాడు. సో కాబట్టి ఆశ్చర్యం ఏం లేదు మనకు, అంటే బిగ్ బాస్కు తగ్గ క్యాండిడేట్. ఎందుకంటే లాజిక్స్ మాట్లాడడంలో కానీ కొన్ని లాజికల్ థింకింగ్ అంటారు కదా, సిచ్యువేషన్ ప్రకారంగా అనలైజ్ చేయడం, అంచనా వేయడం, ఇవన్నిటిలో కూడా చాలా బాగా మాట్లాడతాడు. బిజినెస్ నాలెడ్జ్ ఉంది కనుక స్థితప్రజ్ఞత ఉంటుంది. మనకు బిజినెస్ మ్యాన్కు లాస్ అయినా లాభమైనా ఎట్లా చేసుకోవాలని మనం చెప్పుకున్నట్టుగా సో స్థితప్రజ్ఞత అని ఉంటుంది. అవన్నీ ఉన్న క్యాండిడేట్గా నాకైతే మర్యాద మనీష్ అయితే కనిపిస్తున్నాడు. సో మర్యాద మనీష్ కూడా లోపలికి మనకు ఎంటర్ అయిపోయాడు. తర్వాత ఫైర్ బ్రాండ్ దమ్ము శ్రీజ, మనం మొన్న వీడియోలో చెప్పుకున్నట్టుగా దమ్ము శ్రీజ మొదటి రోజు కనుక అవకాశం రాకపోయి ఉంటే ఖచ్చితంగా బిగ్ బాస్ 9 టీం వాళ్ళు మాత్రం ఒక మంచి క్యాండిడేట్ని అయితే మిస్ అయ్యేవాళ్ళు. దట్ ఈస్ దమ్ము శ్రీజ. మొదటి రోజు ఆమెకు రాంగ్ గైడెన్స్ ఇచ్చారని ఆమె బయటకు వచ్చిన తర్వాత చెప్పింది, మాట్లాడమన్నారు, చాలా మాట్లాడమంటే గలగలగలగల మాట్లాడేసింది. గుల్కరాల డబ్బా అనేదో పేరు ఇచ్చుకున్నది, ఆ డబ్బా రెగ్యులర్ సంథింగ్ రివ్యూర్ గారు చెప్పిందని పెద్ద కాంట్రవర్సీ కూడా అయింది. సో అట్లా పర్ఫెక్ట్గా తన దమ్మేంటో, దమ్ము శ్రీజ అంటే పేరుకు తగ్గట్టుగా దమ్ము చూపిస్తూ తానేంటో నిరూపిస్తూ చాలా గేమ్స్లో గెలిచేసి అందరితో కూడా శబాష్ అనిపించుకున్న దమ్ము శ్రీజ. అంతే, ఆమె అంతకుముందు ఇచ్చిన రివ్యూస్ కానీ ఆమె ఛానల్ కానీ మిగతా అన్ని చూస్తే కూడా అవన్నిట్లో కూడా ఆమె దమ్ము అనేది కనిపిస్తుంది. సో యాజ్ వెల్ యాజ్ బిగ్ బాస్ హౌస్లో కూడా అగ్ని పరీక్షలో కూడా దాని దమ్ము చూపించి ఏమంటారు చోటా పటాక బడా బ్లాస్ట్ ఏదో అంటారు కదా, సో ఆ విధంగా చూడ్డానికి పర్సనాలిటీ సింపుల్గా చిన్నగా ఉన్నా కూడా దమ్ము మాత్రం చూపించిందని చెప్పాలి దమ్ము శ్రీజ. సో ఎంటర్ అయిపోయింది. దమ్ము శ్రీజ ఎంటర్ కాకపోతే కూడా పెద్ద గొడవ అవుతుంది, ఎందుకంటే అంత దమ్ము చూపించింది శ్రీజ. పేరులోనే దమ్ము ఉన్నది అండ్ వ్యవహారంలో కూడా దమ్ము చూపించింది, ఎంటర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి క్యాండిడేట్, ఒక కాంట్రవర్షియల్ క్యాండిడేట్ అండ్ ఒక బిగ్ బాస్కు సూటబుల్ అయిన క్యాండిడేట్ మనం చాలాసార్లు చెప్పుకున్నట్టుగా హరీష్ అలియాస్ హృదయం ఉన్న మానవుడు అని తన జస్టిఫికేషన్ ఏదైతే ఇచ్చుకున్నాడో మొదటి రోజు కాంట్రవర్సీ లాగా అందరికీ అనిపించింది. దాని తర్వాత కొన్ని లాజికల్గా థింకింగ్ అంతా బాగుంది అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. అంటే ఎదుటి వ్యక్తి ఎవరైనా కూడా, దేవుడైనా కూడా నేను భయపడను, మీకోసం ఆడడానికి వచ్చానా, మీకోసం చేయడానికి వచ్చానా, ఎవరైనా క్వశ్చన్ వేస్తే దానికి క్రాస్ క్వశ్చనింగ్, నేను అట్లా చేయడానికి రాలేదే, నేను మేకప్ వేసుకోవడానికి రాలేదే. సో ఈ విధంగా చేశాడు. మధ్యలో ఒక పొరపాటు శ్రీజ వీళ్ళకు మిస్కమ్యూనికేషన్, ఒక గేమ్లో తప్పుగా ఆడి షర్ట్ వదిలేసి కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. బట్ నా ఉద్దేశ ప్రకారం నిన్న మనం రివ్యూలో కూడా చెప్పుకున్నట్టు హరీష్ అనే వ్యక్తి ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉండవలసిన వ్యక్తి. అంత కాంట్రవర్షియల్ క్యాండిడేట్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు లేరు, కామన్ మ్యాన్స్లో ఎవరు లేరు. నాకు తెలిసిన వచ్చిన సెలబ్రిటీస్ కూడా అంత కాంట్రవర్సీ క్యాండిడేట్లు ఎవరు కనిపించట్లేదు. బట్ హరీష్ మాత్రం ఖచ్చితంగా
తను అనుకున్న దానికి నిలబడి పోరాడే తత్వం హరీష్ దగ్గర ఉంది. ఖచ్చితంగా హరీష్ మంచి స్టేజ్కు బిగ్ బాస్ అంటే ఫైనల్ 5 దాకాను ఖచ్చితంగా ఒక 7-8 వారాలు అయితే పక్కా ఉంటాడు. దాని తర్వాత ఇంకా గేమ్ కనుక నచ్చితే పబ్లికే తీసుకెళ్తారు నాకైతే అనిపించింది హరీష్ గురించి. సో హరీష్ కూడా ఎంటర్ అయిపోయారు బిగ్ బాస్లో ప్రాపర్ క్యాండిడేట్స్. అంటే ఈ సెలెక్ట్ అయిన 6 కూడా అంటే ఈ మనం అగ్ని పరీక్ష షో కనుక చూసుకుంటే మొదటి నుంచి చూస్తే కరెక్ట్గా ఆడిన వాళ్ళే. కానీ నేనేమనుకున్నానంటే ఫస్ట్ నుంచి అనూష రత్నం అనే అమ్మాయి మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉంది కదా, ఆమె వస్తుందేమో. ఎందుకంటే ఆమె కొద్దిగా అంటే గేమ్స్తో తక్కువ ఆడినా ఏది చేసినా కూడా ఆమెను ముందు నుంచి సెలెక్ట్ చేస్తూ వచ్చారు. అండ్ టీం వాళ్ళు కూడా మన పొజిషన్స్ ఇమ్మన్నప్పుడు టాప్ 1 పొజిషన్, టాప్ 2 పొజిషన్లోనే అనూష రత్నం పెట్టారు, ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా పెట్టారు. సో ఆ విధంగా ఏమన్నా బ్యాకప్తోనే వస్తుందేమో అని అనుకున్నాను. కానీ ఆమె కొన్ని ట్రోల్స్ కూడా చూసాం మనం. ఏమని అంతకుముందు బిగ్ బాస్ షో మీద చాలా కామెంట్స్ చేసింది అమ్మాయి, ఎవడరా బిగ్ బాస్ ఏంది అని చెప్పేసి కూడా కామెంట్ చేసి ఈరోజు మళ్ళీ ఓట్ అప్పీల్ చేస్తుంటే కూడా జనాలందరూ చాలా ట్రోల్ చేయడం కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. సో అట్లాంటి కాంట్రవర్సీలో అమ్మాయి అయితే సెలెక్ట్ కాలేదు. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాగా అనే వ్యక్తి, నాగా ప్రశాంత్ అనే వ్యక్తి 100% డిజర్వింగ్ క్యాండిడేట్ ఫర్ బిగ్ బాస్. ఎందుకంటే తన ఆడిన ఆటలు కానీ డబల్ స్టార్ వచ్చింది, చాలా చోట్ల మెచ్యూరిటీ ప్రదర్శించాడు. బట్ నాగాని ఎందుకు పంపించలేదు? పవన్లో ఒక పవన్ను తగ్గించవచ్చు కదా, డెమాన్ పవన్ చేసింది ఏముంది, పెద్దగా చాలా చేసింది ఏం లేదు కదా డెమాన్ పవన్. మరి డెమాన్ పవన్ ఎందుకు పంపించారు? ఈయన పంపించుకోవచ్చు కదా అనుకోవచ్చు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఒక 4-5 వీక్స్ తర్వాత 2.0, 2.2 అని చెప్పేసి ప్రతిసారి ఎంట్రీ చేస్తున్నారు కదా. సో అందులో కామన్ మ్యాన్గా సెలబ్రిటీస్ వస్తారు, యాజ్ వెల్ యాజ్ ఈయనను కూడా పంపిస్తారని ఒక టాక్ అయితే నడుస్తుంది. బికాజ్ జనాలందరికీ ఇట్లా తీసుకోలేదు అని క్రియేట్ చేసేసి, ఒక సానుభూతి క్రియేట్ చేసేసి, సంథింగ్ చేసేసి జనాల నుంచి డిమాండ్ తీసుకొచ్చి నాగప్రశాంత్ తీసుకొస్తారనే ఆలోచనలో ఉన్నారని అయితే మన వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇవన్నీ జనరల్గా మనం 90-95 అంటుంటాం కదా, ఈ 99.99 ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా 100% మేము చెప్పకూడదు చెప్పము. బట్ ఈ 6 మెంబర్స్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అయ్యారు. దీని తర్వాత బిగ్ బాస్ హౌస్ ఎట్లా ఉండబోతుంది అది కూడా మాట్లాడుకుందాం మనం లాస్ట్లో. సో బిగ్ బాస్ హౌస్లో 2 హౌసెస్ ఎలా ఉంటాయి, ఏంటి, అసలు సిస్టమ్ ఎలా ఉంది అనేది కూడా మనం మాట్లాడుకుందాం, రైట్? సో నెక్స్ట్ మన సెలబ్రిటీ లిస్ట్కి వస్తే, సెలబ్రిటీ లిస్ట్లో అనుకున్నట్టుగానే సుమన్ శెట్టి గారు అయితే ఎంటర్ అయిపోయారు హౌస్లో. మనకు ఆల్మోస్ట్ చాలా సీనియర్ మోస్ట్ కమెడియన్ అని చెప్పవచ్చు. బట్ ఇప్పుడు ఆయనది పెద్దగా నడవట్లేదు. ఒకప్పుడు మాత్రం చాలా నడిచేది అయినది. చవన్ బజీ బృందావన్ కాలనీ కానీ, చిత్రం, ఇట్లాంటి అప్పుడు ఆ మూమెంట్లో చాలా మంచి కమెడియన్ సుమన్ శెట్టి నవ్వితే వస్తేనే జనాలు నవ్వే పరిస్థితి. ఎందుకంటే ఒక సెపరేట్ స్లాంగ్ ఉంటుంది సుమన్ శెట్టికి. బట్ ఈ రోజున్న పరిస్థితుల్లో బిగ్ బాస్ హౌస్లో సుమన్ శెట్టి ఎంతవరకు ప్రభావితం చేస్తాడు, ఎంత చూపగలుగుతాడు అనేది మాత్రం మనం ఆయన గేమ్ చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమంది మనకు ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ చాలా బాగుంటుంది. బిగ్ బాస్ టీం వాళ్ళు ఏదో ఒకటి చూసే పిలిచుంటారు, ఊరికేనైతే పిలవరు. ఏదో ఒక స్పార్క్, ఏదో ఒక డిఫరెంట్ ఉంటేనే పిలుచుంటారు. అది ఏంటనేది మనం నెక్స్ట్ అంటే రాబోయే రోజుల్లో వాళ్ళ ఆట స్టార్ట్ చేస్తే ఆబ్వియస్లీ అర్థమైపోతుంది జనాలందరూ కూడా. ఎందుకు పెట్టారు అన్నట్టుగా మాట్లాడతారా, లేకుంటే సుమన్ శెట్టి ఒక రైట్ పిక్ అంటారా? ఇప్పటివరకు అయితే నేనైతే రైట్ పిక్ అనుకోవట్లేదు. బట్ ఎంతవరకు ప్రభావితం చూస్తాడు సుమన్ శెట్టి అనేది మనం నెక్స్ట్ చూడాల్సి వస్తుంది. దాని తర్వాత నిన్నటిదాకా కూడా కాన్ఫిడెన్స్ అంటే ఈమె రాదు వస్తుంది అని ఇవన్నీ తర్జన కదా రీతు చౌదరి. సో రీతు చౌదరి ఆల్సో ఎంటర్డ్ ఇంటూ బిగ్ బాస్ హౌస్. దిస్ ఈజ్ కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్. రీతు చౌదరి చాలా రకాలుగా బిగ్ బాస్ హౌస్లో ప్లస్ అవుతుంది, కొన్ని రకాలుగా మైనస్ అవుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ చాలా బయట కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ రీతు చౌదరి గారు. చాలా కాంట్రవర్సీలు ఈ మధ్య కొన్ని పొలిటికల్ కాంట్రవర్సీస్ అయినాయి, నార్మల్ కాంట్రవర్సీ, చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి రీతు చౌదరి అంటే. ఆమె తప్పింది ఇవన్నీ మనం చూడడం లేదు. బట్ కాంట్రవర్సీస్ అయితే ఉన్నాయి. బిగ్ బాస్ టీంకి కావాల్సింది 100% కాంట్రవర్షియల్ క్యాండిడేట్స్. సో ఈ కాంట్రవర్షియల్ క్యాండిడేట్లో ఇద్దరు కూడా హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఆ కాంట్రవర్సీస్ ఏందని కూడా మనం మాట్లాడుకుందాం. సో రీతు చౌదరి కన్ఫామ్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిపోయింది. తను అంటే గ్లామరస్గా కానీ, మాట్లాడడంలో కానీ ఇవన్నీ కూడా రీతు చౌదరి 100% న్యాయం చేస్తుంది. బిగ్ బాస్ హౌస్ కావాల్సిన మసాలాను కన్ఫామ్గా అందిస్తుంది రీతు చౌదరి, రైట్? తర్వాత డే 1 నుంచి బిగ్ బాస్ డిస్కషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి డే 1 నుంచి కన్ఫర్మ్డ్ క్యాండిడేట్ ఎవరయ్యా అంటే మనకు జబర్దస్త్ ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ 100% వస్తాడని కన్ఫర్మేషన్. డే 1 నుంచి ఇప్పటివరకు మార్పు లేని పేరు ఏదైతే ఉన్నదో అది ఇమాన్యుయల్ పేరు. సో ఇమాన్యుయల్ కూడా ఖచ్చితంగా ఎంటర్ అవుతున్నాడు, బిగ్ బాస్లో ఎంటర్ అయిపోయాడు, రైట్? దాని తర్వాత మనం చూసుకుంటే ఆశా శైని గారు. ఈమె కూడా వెటరన్ హీరోయిన్ అనే చెప్పొచ్చు, ఇప్పటి హీరోయిన్ కాదు. ఆమె కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఒక రోజులో సినిమాలు రిలీజ్ అయినాయి, చాలా సినిమాలు. అప్పట్లో నువ్వు నాకు నచ్చావు, దానికన్నా ముందు ఆమె చాలా మంచి ఫామ్లో ఉండింది. చాలా మంచి హిట్స్ ఉన్నాయి. మనకు అందరికి తెలిసిన పాట ఏంది, ఆమె పేరు చెప్తే మనిషికి ఐడెంటిటీ అన్నట్టు మాట్లాడుకుంటే లక్స్ పాప లంచ్కి వస్తారు. లక్స్ పాప ఏదైతే ఉన్నదో మన ఈమె పేరుంది ఆశా శైని గారు కూడా ఎంటర్ అయ్యారు. ఆమె కూడా కొన్ని డార్క్ సైడ్స్ ఉన్నాయి.
సో కేసెస్, లైఫ్లో కొన్ని బ్యాక్ హిస్టరీ ఉంది. సో అవన్నీ కూడా హిట్ కాన్సెప్ట్. జనరల్గా సెంటిమెంట్ ఇవన్నీ కొన్ని బ్యాక్ హిస్టరీలో ఉన్న వాళ్ళను బిగ్ బాస్ హౌస్లో కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే కొన్ని సీన్లలో వాళ్ళు చెప్పే స్టోరీలు కానీ ఇవన్నీ కూడా పబ్లిక్ కనెక్ట్ అవుతాయి. పబ్లిక్ వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి బ్యాక్ స్టోరీ అనేది చాలా పనిచేస్తుంది. సో ఆమె కూడా డార్క్ సైడ్ ఆఫ్ లైఫ్ కొంచెం ఉంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవచ్చు. ఆమె చిన్న అమ్మాయి కాదు, ఆమె కూడా ఏజ్డే. సుమన్ శెట్టి వీళ్ళందరూ కూడా 40+, 45+, ఆశా సేని గారికి 46, 48 ఇయర్స్ ఉన్నాయి. సో ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ ఫర్ దెమ్. ఇండస్ట్రీలో ఏజ్ అనేది జస్ట్ నెంబర్, మనం ఏజ్ని కన్సిడర్ చేయడానికి లేదు. బట్ తను కూడా మంచి క్యాండిడేట్ అనుకుంటున్నాను ఆశా సేని గారు, రైట్. తనూజ గౌడ ఈ అమ్మాయి నాకు తెలిసినంత చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. ఈ చిల్లర కామెడీ చేసే రకం కాదు. మనం కుకు విత్ జాతిరత్నాల షోలో అమ్మాయిని చూసాం. తన పని ఇస్తే తన పని స్ట్రైట్గా చేసుకుంటూ ఉంటుంది. తన పని డిస్టర్బ్ కాకుండా చేసుకుంటుంది, డిస్ట్రాక్ట్ అవ్వదు ఎవరైనా చేసినా కూడా. సో ఫోకస్డ్ పర్సన్ అని చెప్పాలి. నేను కుకు విత్ జాతిరత్నాల్లో అమ్మాయిని చూసినంత వరకు అయితే తను ఒక ఫోకస్డ్ పర్సన్ అనే నాకైతే అనిపించింది. సో గేమ్ మీద కూడా అట్లే ఫోకస్ పెడతాను అనుకుంటున్నా. షీ విల్ బీ ఏ టఫ్ క్యాండిడేట్, మార్క్ మై వర్డ్స్. షీ విల్ బీ ఏ టఫ్ క్యాండిడేట్. తనుజ గౌడ గారు 100% టఫెస్ట్ క్యాండిడేట్. నాకు ఆమె లోపల కొన్ని మన ఇట్లా బిందు మాధవి గారి ఫీచర్స్ చాలా కనిపిస్తాయి. ఆమె లోపల స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, కొంచెం అంటే ఫోకస్డ్గా ఉండి వర్క్ గురించి టెన్షన్ పడుతుంది తప్పితే మిగతా వాటి గురించి అసలు టెన్షన్ పడదు. తను ఇచ్చిన టాస్క్ అయితే 100% చేస్తుంది. కొన్ని అంటే బిగ్ బాస్లో మనం చూస్తుంటే ప్రతిసారి సీక్రెట్ టాస్క్లు అవన్నీ ఇస్తుంటారు కదా. సో అట్లాంటి వాటికి తనుజ కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఫిజికల్ గేమ్ అనేది మనం చూడలేదు, మనం చూసిన తర్వాత ఫిజికల్ గేమ్ ఎట్లా ఆడుతుందో మనం మాట్లాడుకుందాం. తర్వాత ఇంకొక మోస్ట్ కాంట్రవర్షియల్ క్యాండిడేట్ ఇన్ రీసెంట్ టైమ్స్ శ్రేష్ఠి గారు. మనం చూసాం జానీ మాస్టర్ ఇష్యూలో చాలా ఫేమస్ అయిన శ్రేష్ఠి వర్మ గారు. సో ఈమె కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిపోయింది ఆల్రెడీ. ఇది కన్ఫర్మ్డ్ లిస్ట్ అనుకోండి, 100% కన్ఫర్మ్ లిస్ట్. శ్రేష్ఠి వర్మ కూడా మనకు ఆల్రెడీ టాక్స్ వస్తున్నాయి, ఇవన్నీ లిస్ట్ లీక్ అయ్యి టాక్స్ వస్తున్నాయి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. మనం చూసిందా చెప్పడం నాకు కూడా ఇష్టం ఉండదు. బట్ ఇదైతే 100% ఎంటర్ అయిపోయారు. నేను కాబట్టి ఇంకో రివ్యూర్ చెప్తారు కాబట్టి నేను మీకు చెప్పేస్తున్నాను. శ్రేష్ఠి వర్మ కూడా ఎంటర్ అయిపోయింది. ఈమె కూడా మోస్ట్ కాంట్రవర్షియల్ క్యాండిడేట్. ముక్కు సూటిగా మాట్లాడే విధానం అండ్ రీసెంట్ టైంలో పుష్పలో కొరియోగ్రఫీ ఛాన్స్ కూడా వచ్చింది అమ్మాయికి, చాలా బాగా చేసింది. దానిలో కూడా కొన్ని కాంట్రవర్సీస్ అయితే ఉన్నాయి జానీ మాస్టర్ తోటి. అంటే బిగ్ బాస్ హౌస్ కావాల్సిన మసాలా అంతా ఆమె దగ్గరనైతే కన్ఫామ్గా ఉన్నది, ఏం డౌట్ లేకుండా ఉంది. తర్వాత రాము రాథోడ్ కూడా ఇంకా ఎంటర్ అవుతున్నాడు అంటున్నారు. నాకు కన్ఫర్మేషన్ రాము రాథోడ్ గురించి లేదు. బట్ రాము రాథోడ్ రీసెంట్ టైంలో అత్యంత ఫేమస్ పర్సనాలిటీ ఎవరన్నా ఉన్నాడంటే రాము రాథోడ్. రాను ముంబైకి రాను పాటతో ఇంకా చాలా పాటలు చేశాడు. బట్ రాను ముంబైకి రానుతో పెద్ద హిట్ కొట్టేసి వార్తల్లో నిలిచిన వ్యక్తి రాము రాథోడ్. ఈజ్ ఆల్సో ఎంటరింగ్ ఇన్ టు ద బిగ్ బాస్ హౌస్. సో ఇక్కడికైతే మనకు 13-14 నేమ్స్ వచ్చాయి. ఇంకా ఎంట్రీస్ నడుస్తున్నాయి, షూట్ నడుస్తుంది, నైట్ వరకు ఉంటుంది. ఇంకొక 2 ఎంట్రీస్ బాకీ ఉన్నాయి. సో అది కూడా అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. బట్ ఇందులో ట్విస్ట్లు ఏంటంటే బిగ్ బాస్ గేమ్ కూడా ఫస్ట్ డే 1 మనకి ఎలా ఉండాలి, జనరల్గా నామినేషన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి, కెప్టెన్సీ టాస్క్ అనేది సెకండ్ వారం ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్, మై ఇన్ఫర్మేషన్ ఏంటంటే రేపు మనకు స్టార్ట్ అయిపోయిన తర్వాత నామినేషన్స్ కన్నా ముందే కెప్టెన్సీ టాస్క్లు ఇచ్చేసి కొన్ని ట్విస్ట్లు అయితే ఉండబోతుంది. అండ్ వీళ్ళని కూడా గ్రూప్స్ ఫామ్ చేస్తున్నారంట. ఒక ఇద్దరు సెలబ్రిటీస్, ఒక కామనర్. ఎందుకంటే వీళ్ళు 6 ఉన్నారు, వాళ్ళు 10-12 మంది ఉంటారు కాబట్టి ఒక ఇద్దరు పెద్ద మనుషులు, ఇద్దరు ఒక కామనర్ అన్నట్టుగా వీళ్ళని ఏదో గ్రూప్ లాగా ఫామ్ చేసేసి ఆ గ్రూప్ కెప్టెన్ విచిత్రం ఏంటంటే కామనర్ను చేసే అవకాశాలు నేను తెలుస్తుంది. సో మోస్ట్లీ ఇదే ఉండబోతుంది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, చాలా ట్విస్ట్లు అయితే ఈసారి బిగ్ బాస్ టీం వాళ్ళు చాలా ట్విస్ట్లు ప్లాన్ చేశారు. ఎందుకంటే 6 కామనర్స్ను మెయింటైన్ చేయాలి. అండ్ సెలబ్రిటీస్ వీళ్ళతో పాటుగా 10-12 మంది సెలబ్రిటీస్ ఉంటారు, దాదాపు 15 మంది ఉంటారు మన 2.2 పెట్టుకుంటే. సో ఇందులోంచి బయటికి ఎంతమంది వెళ్తారు, కామనర్స్ వెళ్తారా, వాళ్ళు వెళ్తారా. బట్ ఈసారి చూసుకుంటే పర్సనల్గా నేను మాట్లాడితే ఖచ్చితంగా ఈసారి కామనరే కప్పు కొడతాడనేది అనిపిస్తుంది. ఎవరైతే సెలబ్రిటీస్ వచ్చారో అంత టఫెస్ట్ క్యాండిడేట్స్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మనం చూసుకుంటే, మనం వాళ్ళ బయట చూసి ఇప్పుడు లోపలికి వెళ్తున్న వాళ్ళని చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా కామనరే ఈసారి కప్పు కొడతాడని నాకైతే 100% అనిపిస్తుంది. ఎవరు అనేది ఒక 1 వీక్ 2 వీక్ ఆట చూస్తే మనకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టు నిఖిల్ ఖచ్చితంగా కప్పకూడదు. మన ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లోనే ఆ నాయకత్వ లక్షణాలను తెలిసిపోయినాయి. సో ఇందులో లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎంత టఫ్ కాంపిటీషన్ ఇస్తారు, వాళ్ళు ఎంత టఫ్ కాంపిటీషన్ ఇస్తారు. బట్ డెఫినెట్గా చెప్తున్నాను, ఈసారి సెలబ్రిటీస్కు ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ అ క్రొకోడైల్ ఫెస్టివల్. వాళ్ళు అంత టఫెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారు, అంత ఈజీ అయితే కాదు. వాళ్ళకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంది, వీళ్ళు ఆల్రెడీ 15 రోజులు పబ్లిక్లో అలవాటు అయిపోయి, ఓటింగ్కి అలవాటు అయిపోయి, జనాలకు కొంత ఫ్యాన్ బేస్. ఈ రోజు వాళ్ళ పేర్లు చెప్తే 15 మంది పేర్లు చెప్తే బిగ్ బాస్ అభిమానులకు, బిగ్ బాస్ ఎవరైతే రెగ్యులర్గా చూస్తారో వాళ్ళకంటే, అందరికీ తెలియకపోయినా బిగ్ బాస్ చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా వీళ్ళందరి పేర్లు తెలుసు. అండ్ వీళ్ళకు ఒక ఓటింగ్ ఫామ్ అయిపోయి ఉన్నది.
రెగ్యులర్గా ఓటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు వీళ్ళకు. కాబట్టి డెఫినెట్గా ఇది వీళ్ళకు అడ్వాంటేజ్ అవుతుంది, ఎవరికి కామనర్స్కి అడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళు వీళ్ళ ఆట ఎంత చూసి వచ్చినా, వాళ్ళు ఎన్ని స్కెచ్లు వేసుకున్నా వీళ్ళకి స్కెచ్లకు దొరికే రకం అయితే ఇక్కడ కనబడటం లేదు. అందరూ టఫెస్ట్ క్యాండిడేట్సే ఉన్నారు. అంటే లాజికల్ థింకింగ్ ఎట్లా చేయాలి, అంటే ఈ బిగ్ బాస్ హౌస్లో ఎన్ని రకాల కెపాసిటీలు ఉండాలో, ఎన్ని రకాల వర్క్స్ చేయాలో అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారు. సో వాళ్ళు వీళ్ళకన్నా సీనియర్స్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు దే మేబీ సెలబ్రిటీస్ బట్ దే ఆర్ సీనియర్స్ ఫర్ దెమ్ ఇన్ బిగ్ బాస్ హౌస్. సో ఖచ్చితంగా ఎడ్జ్ వీళ్ళకే ఉంటుంది. వీళ్ళు కనుక కామనర్స్ అందరికి కూడా ఇది ఒక సువర్ణ అవకాశం. ఇట్లాంటి ఆపర్చునిటీ అయితే మళ్ళీ అయితే రాదు 100%. సో ఈ అవకాశాన్ని వినియోగించి కామనరే కప్పు కొడతాడని అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు సెలబ్రిటీస్లో మీరు అనుకోవచ్చు అన్ని పాత ఫేసులు ఉన్నాయి కదా, కొత్త ఫేసులు ఏం లేవు, పెద్ద మంచి ఫేసులు ఏం సెలబ్రిటీస్ రావట్లేదు అంటే దిస్ ఈజ్ ఆల్సో ఏ రీజన్. ఎందుకంటే మనం చూసాం అమర్దీప్ అప్పుడు మన ఈయన కప్పు కొట్టేసిన తర్వాత పెద్ద ఇష్యూస్ అయినాయి. కామనర్ కప్పు కొట్టేశాడు. వీళ్ళు కొంత ఎట్లుంటుందంటే సెలబ్రిటీస్ కొంత ఉంటారనమాట, కామనర్ చేతిలో మనం ఓడిపోవడం, మనం కూడా ఆ స్థాయి నుంచే వచ్చిన వాళ్ళమని మర్చిపోతారు కొంతమంది. సో ఆ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి కొంతమంది సెలబ్రిటీస్ కూడా రావడానికి ఈ సీజన్కు ఇష్టపడలేదు. ఈవెన్ టీం కూడా కొంత పర్ఫెక్ట్ ఉన్న సెలబ్రిటీస్ని తీసుకొచ్చి వీళ్ళ ముందు పెట్టి ఓడించేస్తే వాళ్ళ ఇమేజ్ దెబ్బతింటుంది, సెలబ్రిటీస్ ఇమేజ్ రేపు పొద్దున పోతుంది. కాబట్టి వాళ్ళ లైఫ్లో అవకాశాలు రావడానికి నువ్వు కామనర్ దగ్గర ఓడిపోయావు అని ఇట్లాంటి మాటలన్నీ వాళ్ళు వినాల్సి వస్తుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా వాళ్ళని తీసుకోలేదనిపిస్తుంది. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసారి వచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ తెలుగు పీపులే ఉన్నారు. ఒక తనుజ గౌడ వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు తెలుగు పీపులే ఉన్నారు. పోయినసారి ఏదైతే కాంట్రవర్సీస్ అయినాయో, సీరియల్ బ్యాచ్ అని, మా టీవీ బ్యాచ్ అని, ఇవన్నీ ఏదైతే కాంట్రవర్సీస్ అయినాయో ఇలాంటి జోలికి బిగ్ బాస్ టీం ఈసారి వెళ్ళదలుచుకోలేదు అనిపిస్తుంది. సో కాబట్టి కామన్ మ్యాన్ అంటే ఈ సెలబ్రిటీస్లో కూడా టీవీ సెలబ్రిటీస్ను పక్కకు పెట్టారు. ఎందుకంటే కామన్ మ్యాన్కి సెలబ్రిటీస్కు డిఫరెన్స్ అనేది చాలా హెవీగా ఉండాలి. కాబట్టి ఆశా శేని గారు కానీ, సుమన్ శెట్టి వీళ్ళందరూ కూడా చాలా అంటే సినీ సెలబ్రిటీస్ని ఎక్కువ తీసుకోవాలనే టార్గెట్లో పోయినట్టు అనిపించింది. ఫెయిత్ ఉన్నవాళ్ళు, కాంట్రవర్సీ ఉన్నవాళ్ళు తీసుకోవాలనిపించి ఆ స్టైల్లో వెళ్ళినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో మోస్ట్లీ కాంట్రవర్సీలకు దూరంగా అంటే పబ్లిక్ నుంచి వచ్చే వ్యతిరేకత ఏదైతే ఉంటుందో దానికి వీళ్ళు దూరంగా ఉండాలని డిసైడ్ అయిపోయారు. కాబట్టి కామనర్స్ని ఎంట్రీ చేస్తున్నారు. కామనర్సే కప్పు కొడతారని నాకైతే అనిపిస్తుంది. ఇంకొక విషయం మర్చిపోయాను, మన అలేఖ్య చిట్టి పిగిల్స్ అమ్మాయి వస్తుందా లేదా, ఈ అమ్మాయిని 2.0 వర్షన్లో తీసుకొద్దామని అనుకుంటున్నారంట. వస్తుంది ఖచ్చితంగా ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్లో అలేఖ్య చిట్టి పిగిల్స్ అమ్మాయి రమ్య మోక్ష అయితే కనిపిస్తుంది. బట్ మోస్ట్లీ 2.0 అంటే మనకి ఏదైతే ఒక 4 వారాల తర్వాత పంపిస్తారో అందులో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఇప్పటికి ఉన్న అప్డేట్స్. నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను మీకు. రేపటి నుంచి అయితే డైలీ 2 to 3 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ప్రోమో అనాలిసిస్లు అన్నీ గట్టిగా ప్లాన్ చేసుకున్నాను. అండ్ నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఎవరికి అంటే ఎవరి సైడ్ తీసుకోకుండా నాకు లోపల ఏదనిపిస్తే అది బయటికి చెప్తాను. దట్టు న్యూట్రల్గా ఉండే ప్రయత్నం అయితే చేస్తాను. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సబ్స్క్రైబర్స్ అవుతున్నారు, ఒక లైక్ కొట్టండి. లైక్ కొడితే ఎక్కువ రీచ్ వెళ్తుంది. ఇది రోజు చెప్పే విషయమే, బట్ అయినా కూడా చెప్పి అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టదంటారు కదా. సో కాబట్టి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, కొంచెం కొట్టండి. అండ్ కొత్తగా యాడ్ చేసిన హైప్ ఉంటుంది, వీడియోని హైప్ చేయండి, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందంట. చూద్దాం ఒకసారి హైప్, మీరు అందరు హైప్ కొడితే రిజల్ట్ ఎట్లుంటుందో చూద్దాం. అండ్ దీనిలో ఇప్పుడు ఇచ్చిన లిస్ట్ లోపల మీ అందరికీ నచ్చిన కంటెస్టెంట్ ఎవరు, నచ్చని కంటెస్టెంట్ ఎవరు, ఎవరు కప్పు కొడతా అనుకుంటున్నారు, ప్రెడిక్షన్ జస్ట్ ఒక ఫాలో అయిదాం. ఒక ప్రెడిక్షన్ చేయండి, ఎవరు ఈ కామనర్స్ నుంచి ఎవరు కప్పు కొడతారు, లేదంటే మీరు అనుకున్న సెలబ్రిటీస్ నుంచి కప్పు కొడతారా, చిన్న గెస్ చేసి ఒక కామెంట్ అయితే చేయండి. సో దట్ కామెంట్ చేస్తే మనకు మీరు ఇక్కడ దాకా చూసారా లేదా నాకు కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామిలేంద్ర, జై హింద్.